పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాళరాయ సుగుణ కోనేటిరాయ. తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాళరాయ సుగుణ కోనేటిరాయ. తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ. సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ వరవసంతములరాయ వనితల విఠరాయ. వరవసంతములరాయ వనితల విఠరాయ గురుతైన తేగరాయ కుండల కోనేటిరాయ. తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాళరాయ సుగుణ కోనేటిరాయ. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలోని శ్రీ వికారి నామ సంవత్సర రాశి ఫలాల అంశానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ వికారి నామ సంవత్సర రాశి ఫలాల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి, ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆదాయం ఏమిటి, వ్యయం ఏమిటి, రాజపూజ్య అవమానాల యొక్క వివరణ, మౌఢ్య నిర్ణయం, కర్తరీ నిర్ణయం, పుష్కరాల యొక్క విశేష అంశం, ప్రతి రాశి వారికి గ్రహాల యొక్క అనుకూలత ఎలా ఉంది, ప్రతికూల గ్రహాలు ఏమిటి, ప్రతికూల గ్రహాల యొక్క దోష నివృత్తికి ఎటువంటి చర్యలు ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాం. ముందుగా శ్రీ వికారి నామ సంవత్సర విశేష అంశాలు. శ్రీ వికారి నామ సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే బృహస్పతి, అలాగే శని, కేతువుల యొక్క స్థితి ధనస్సు క్షేత్రంలో, శుక్ర బుధుల యొక్క స్థితి కుంభక్షేత్రంలో, రవి యొక్క స్థితి మీన క్షేత్రంలో, కుజుడు యొక్క స్థితి వృషభ క్షేత్రంలో, రాహు యొక్క స్థితి మిథున క్షేత్రంలో ఉన్నాయి. రాజు అయినటువంటి శని యొక్క స్థితి ధనస్సు క్షేత్రంలో మంచిది, బృహస్పతితోటి కలయిక. అలాగే ముఖ్యంగా చాలా గ్రహాలు బృహస్పతి క్షేత్రంలో ఉండటం, అలాగే శుక్ర బుధులు కుంభక్షేత్రంలో ఉన్నప్పటికీ దాని అధిపతి అయినటువంటి శని మళ్ళీ ధనుస్సు క్షేత్రంలో ఉండటం, రాహువు బుధుడి క్షేత్రంలో ఉండటం, కుజుడు శుక్రక్షేత్రంలో ఉండటం, శుభగ్రహ సంబంధిత స్థితులు సాధారణంగా అన్ని గ్రహాలు పొందినట్లే ఈ సంవత్సరం సూచిస్తోంది. కాబట్టి పరిపాలనా దక్షత పెరుగుతుంది, దేశం సౌభాగ్యంగా ఉంటుంది ఇటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు. ఈ సంవత్సరం గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి దేశ పరిస్థితి పొరుగు దేశాల కంటే కూడా ఆధిక్యంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు విజయవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, సంక్షోభ పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో నూతన విధి విధానాలు వెలుగులోకి వస్తాయి, తద్వారా ఆర్థిక వ్యవహారాలు వ్యవసాయ పరంగా కూడా లాభిస్తాయి. సంక్షోభ పరిస్థితులు కనుమరుగవుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రమాణాలతో కూడినటువంటి ఉన్నతితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా దేశ ప్రతిష్టకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగంలో కూడా అధికంగా లాభిస్తాయి. దేశ పరిస్థితి చాలా బాగుంటుంది.
చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమవుతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉత్తమ గతి పొందగలుగుతారు. ఐరన్ అండ్ స్టీల్ రంగానికి కూడా మెరుగైనటువంటి అవకాశాలు, అభివృద్ధి చోటు చేసుకుంటాయి. పంటలు బాగా పండుతాయి. పాల ఉత్పత్తి అధికంగా ఉంటుంది. సస్యశ్యామలమైనటువంటి పురోభివృద్ధి అన్ని రంగాల వరకు కూడా కలిసి వస్తుంది. శ్రీ వికారినామ సంవత్సర రాశి ఫలాల్లో నవనాయక ఫలితాలు విశ్లేషిద్దాం. చైత్రశుద్ధ పాడ్యమి శనివారం నాడు వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం రాజు శని, మంత్రి రవి, సైన్యాధిపతి శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు. 9 నవనాయకుల్లో 4 శుభగ్రహాలు కాగా 5 పాపగ్రహాలయ్యే. అయినప్పటికీ కూడా చక్కటి వాతావరణం దేశ ప్రతిష్టకు అనుకూలిస్తుంది. అయితే రాజు శని, మంత్రి రవి కావటం వల్ల వీరిద్దరికీ కూడా పరస్పర నైసర్గిక విరోధం ఉండటం వల్ల అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని కూడా అధిగమించగలుగుతారు. 16 జూలై 2019 ఆషాఢ పూర్ణిమ మంగళవారం రాత్రి కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం. ఇది ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏర్పడుతోంది కాబట్టి ధనస్సు రాశి, మకర రాశి వారు దీనికి పరిహారాలు చేసుకోవడం ద్వారా దోష నివృత్తి ఏర్పడుతుంది. ఈ గ్రహణం స్పర్శకాలం రాత్రి 1:31 అలాగే మోక్షకాలం తెల్లవారుజామున 4:29 ఉంటుంది. 26 డిసెంబర్ 2019 అంటే మార్గశిర బహుళ అమావాస్య గురువారం ఉదయం కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం మూలా నక్షత్రంలో ఏర్పడుతుంది. అంటే ధనస్సు రాశి వారు తగినటువంటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇది స్పర్శకాలం ఉదయం 8:11 మోక్షకాలం ఉదయం 11:20. శ్రీ వికారినామ సంవత్సర రాశి ఫలాల్లో కర్తరి నిర్ణయం పరిశీలిద్దాం. మే నెల 4వ తారీఖు 2019 సంవత్సరం అంటే చైత్ర బహుళ అమావాస్య శనివారం రాత్రి 5:34 డోలకర్తరి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నిజకర్తరి 11వ తారీఖు మే నెల 2019 సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి శనివారం రాత్రి 3:26 నిజకర్తరి ప్రారంభమవుతుంది. దీన్నే అగ్నికర్తరి అని కూడా అంటాం. 29వ తారీఖు మే 2019 అంటే వైశాఖ బహుళ దశమి బుధవారం నాడు అగ్నికర్తరి లేదా నిజకర్తరి ముగుస్తుంది. ఈ కర్తరి సమయంలో ముఖ్యంగా వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు చేపట్టకూడదు. శ్రీ వికారినామ సంవత్సర పుష్కర నిర్ణయం పరిశీలిద్దాం. నాలుగవ తారీఖు నవంబర్ నెల 2019 అంటే శ్రీ వికారినామ సంవత్సర కార్తీక శుద్ధ అష్టమి సోమవారం రాత్రి 5:18 అంటే తెల్లవారుజామున మంగళవారం దేవగురువు అయినటువంటి బృహస్పతి స్వక్షేత్రమైనటువంటి ధనస్సులోకి ప్రవేశం జరుగుతోంది. తద్వారా బ్రహ్మపుత్ర నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. దీన్నే పుష్కర వాహిని నది పుష్కరాలు అని కూడా అంటాం. శ్రీ వికారినామ సంవత్సర రాశి ఫలాలు అంశంలో మౌఢ్య నిర్ణయం పరిశీలిద్దాం. తొమ్మిదవ తారీఖు జూలై నెల 2019 మంగళవారం ఈ శుక్రమౌఢ్యమి ప్రారంభమవుతుంది. ఇది 10వ తారీఖు సెప్టెంబర్ నెల 2019 గురువారం వరకు కొనసాగుతుంది. అంటే శ్రీ వికారినామ సంవత్సర భాద్రపద బహుళ పంచమి గురువారం వరకు ఈ శుక్రమౌఢ్యమి కొనసాగుతుంది. 14వ తారీఖు డిసెంబర్ నెల 2019 శనివారం గురుమౌఢ్యమి ప్రారంభమవుతుంది. ఇది 12వ తారీఖు జనవరి నెల 2020 ఆదివారం వరకు అంటే శ్రీ వికారినామ సంవత్సర పుష్య బహుళ విధియ ఆదివారం వరకు ఈ గురుమౌఢ్యమి కొనసాగుతుంది. ఈ మౌఢ్య కాలాల్లో శుభకార్య నిర్వహణ నిషిద్ధమైనది. ఈ సంవత్సరం 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి యొక్క ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఈ మేషరాశి వారికి బృహస్పతి యొక్క సంచారం అక్టోబర్ వరకు కూడా ప్రతికూలంగా ఉంటుంది. ఆ తర్వాత భాగ్యస్థితిలో అనుకూలంగా మారుతుంది. అలాగే శని యొక్క సంచారం డిసెంబర్ వరకు కూడా ప్రతికూలంగా ఉంటుంది. మేషరాశి వారు
ఆర్థిక విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా అవమానకర సంఘటనలు కూడా కొనసాగుతాయి. అయితే ఈ సంవత్సరం నవంబర్ తర్వాత నుంచి మేషరాశి వారికి ప్రోత్సాహం క్రమక్రమంగా ప్రారంభమవుతుంది. గృహ విషయాలు, శుభకార్య నిర్వహణలో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విషయాలు కూడా అప్పుడు అనుకూలిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి లాభిస్తాయి. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం మేషరాశి వారికి ప్రతికూల గ్రహాలు శని కేతువులు, అనుకూల గ్రహాలు గురు రాహువులు. ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఈ సంవత్సరం మేషరాశి వారు ఏకాదశపూర్వక రుద్రాభిషేకం, గణపతి హోమం వంటివి నిర్వహించడం ద్వారా అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. ఉపశమనం లభిస్తుంది. విఘ్నాలు తొలగిపోతాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి యొక్క సంచారం ముఖ్యంగా నవంబర్ నుంచి అష్టమ స్థితికి వస్తుంది. శనికేతువుల యొక్క సంచారం అష్టమ స్థితిలో కొనసాగుతుంది కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. సమస్యలు ఆకస్మికంగా ఏర్పడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉంటుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో కూడా జగడాలు ప్రారంభమవుతాయి. అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే చేపట్టలేకపోతారు. మే నెల 2019 సంవత్సరం వరకు కూడా గురువు యొక్క అనుకూలత వీరికి ఉంది కాబట్టి ఏదైనా ముఖ్య నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మే లోపులోనే తీసుకుని పూర్తి చేసుకోవడం ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ప్రతికూల గ్రహాలు బృహస్పతి, శని, కేతువు, అనుకూల గ్రహం శుక్రుడు. ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఇటువంటి చర్యలు వృషభ రాశి వారు తప్పనిసరిగా ఈ సంవత్సరం అంతా కూడా పాటించడం ద్వారా మాత్రమే ఆశించినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. విఘ్నాలు తొలగిపోతాయి. ప్రమాదాలు కూడా దూరమవుతాయి. ఈ సంవత్సరం మిథున రాశి వారికి బృహస్పతి యొక్క సంచారం నవంబర్ నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. విరోధాలు దూరమవుతాయి. కార్యక్రమాలలో వేగం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. స్నేహితుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు లభించినప్పటికీ విముఖత కూడా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కొనసాగుతుంది. క్రీడారంగం వారికి ముఖ్యంగా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత ఉన్నప్పటికీ విభేదాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ప్రతికూల గ్రహాలు రాహువు, కేతువు, శని, అనుకూల గ్రహాలు బుధుడు, బృహస్పతి. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి దుర్గా సప్తశతి పారాయణ, దుర్గాదేవికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు, దుర్గాదేవి యొక్క స్మరణ ఈ మిథున రాశి వారికి వేగవంతమైనటువంటి విజయాల్ని కలిగించి పురోభివృద్ధికి దోహదపడుతుంది. గ్రహశాంతికి అనుకూలిస్తుంది. కర్కాటక రాశి వారికి బృహస్పతి యొక్క సంచారం అక్టోబర్ దాకా కూడా అనుకూలంగా ఉంటుంది. శనికేతువుల యొక్క సంచారం చాలా అనుకూలతని పెంచుతాయి. శత్రుభీతి వీరికి ఉండదు. మానసిక ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సఖ్యత కూడా పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిని వేగవంతంగా సాధించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా మహిళలు చేపట్టగలుగుతారు. శుభకార్య నిర్వహణలో ప్రావీణ్యత పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ప్రతికూల గ్రహం రాహువు, అనుకూల గ్రహాలు కేతువు, శని, బృహస్పతి. ప్రతికూల గ్రహం రాహువు యొక్క దోష నివృత్తికి దుర్గాదేవిని పూజించడం, కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు, మహాకాళి అమ్మవారికి నిర్వహించడం, ఉగ్ర దేవతే స్వరూప ఆరాధన ఉత్తమ ఫలితాన్ని కలిగించి వేగవంతమైనటువంటి విజయాల్ని కలిగిస్తుంది. సింహరాశి వారికి బృహస్పతి బలం అక్టోబర్ తర్వాత వీరికి ఏర్పడుతుంది కాబట్టి కుటుంబ వ్యవహారాల్లో
ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. పిల్లల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. గృహ విషయాల్లో కూడా మనస్పర్ధలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. గృహ కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి పనులు పునఃప్రారంభించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మహిళలకు ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. విద్యార్థులు విద్యలో కూడా రాణించగలుగుతారు. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. సింహరాశి వారికి ఈ సంవత్సరం ప్రతికూల గ్రహం కేతువు, అనుకూల గ్రహాలు రాహువు, బృహస్పతి. ఈ ప్రతికూల గ్రహం కేతువు యొక్క దోష నివృత్తికి గణపతి పూజ, గణపతి స్మరణ, గణపతి ఉపనిషత్తు పారాయణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా బాగా వీరికి ఉపకరిస్తాయి. ఈ సంవత్సరం కన్యారాశి వారి యొక్క ఫలితాలను పరిశీలించినట్లయితే దశ అంతర్దశలు బలంగా ఉంటే తప్ప గోచారరీత్యా కన్యారాశి వారికి ముఖ్యమైనటువంటి గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. బృహస్పతి యొక్క సంచారం తృతీయ స్థితిలోనూ తర్వాత చతుర్థంలోనూ కూడా అర్ధాష్టమ బృహస్పతి అంటాం. వీరికి మానసిక వేదనని పెంచుతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కూడా సాహస నిర్ణయాలు పనికిరావు. వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో పైవారితో సంభాషించేటప్పుడు కూడా జాగ్రత్తతో కూడిన సంభాషణలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు గట్టి ప్రయత్నాల ద్వారా వస్తాయి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ప్రతికూల గ్రహాలు బృహస్పతి, శని, కేతువు, అనుకూల గ్రహం బుధుడు. ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, గణపతి పూజలు కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఉపయోగపడతాయి. తులారాశి వారికి ఈ సంవత్సరం అక్టోబర్ దాకా కూడా బృహస్పతి చాలా అనుకూలతని, ఆర్థిక వృద్ధిని కలిగించి కుటుంబ సఖ్యతని పెంచడం జరుగుతుంది. నూతన కార్యక్రమాలు వీరికి కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం వీరికి దక్కుతాయి. మానసిక క్లేశాలు కూడా తగ్గుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్ని వేగవంతంగా కూడా పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధిత కార్యక్రమాలు, లావాదేవీలు, ప్రయాణాలు వంటివి బాగా ఉపకరిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి ఉత్తమ విజయాన్ని కలిగిస్తాయి. పేరు ప్రఖ్యాతులను కూడా తెచ్చిపెడతాయి. వైద్య వృత్తి వారికి నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా చేపట్టి తద్వారా ఆధిక్యతతో కూడినటువంటి వృత్తిపరమైనటువంటి గౌరవాన్ని పొందేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. ఈ సంవత్సరం తులారాశి వారికి ప్రతికూల గ్రహం బృహస్పతి, అనుకూల గ్రహాలు శని, కేతువులు. ప్రతికూల గ్రహం అయినటువంటి బృహస్పతి దోష నివృత్తికి తులారాశి వారు ఈ సంవత్సరం శనగలు దానం చేయటం మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ఏలినాటి శని యొక్క ప్రభావం అధికంగా ఉంది. అలాగే బృహస్పతి యొక్క ప్రతికూల ప్రభావం కూడా అధికంగా ఉంది. వీరికి నవంబర్ తర్వాత నుంచి బృహస్పతి యొక్క సంచారం అనుకూలిస్తుంది కాబట్టి ఇప్పటిదాకా ఏర్పడినటువంటి సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా నవంబర్ తర్వాత పరిష్కరింపబడతాయి. మానసిక క్లేశాలన్నీ కూడా క్రమక్రమంగా అనుకూలతని పెంచుతాయి. ఆర్థిక సంబంధిత రుణ ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలు అక్టోబర్ దాకా పనికిరావు. నవంబర్ తర్వాత నుంచి వీరికి మెల్లమెల్లగా సానుకూల పరిస్థితులు కుటుంబపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కూడా ఏర్పడతాయి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ప్రతికూల గ్రహాలు శని, కేతువు, అనుకూల గ్రహం కుజుడు.
ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, ధ్యానం, జపం వంటివి చాలా అవసరం. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి శని యొక్క సంచారం, బృహస్పతి యొక్క సంచారం కూడా చాలా ప్రతికూలంగా ఉంది. కాబట్టి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో దూకుడు పనికిరాదు. వేగవంతమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతికూలతని పెంచుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు పదే పదే చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భాగస్వాములతో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఆర్థికంగా ఉపకరిస్తాయి. స్నేహితుల విషయంలో కూడా ప్రతికూలత పెరుగుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 8, అవమానం 1. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి ప్రతికూల గ్రహాలు బృహస్పతి, శని, రాహువు, కేతువు. అనుకూల గ్రహం రవి. ఈ ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారు ఈశ్వరాభిషేకం, దుర్గాదేవి యొక్క స్మరణ, కుంకుమాది అర్చనాది కార్యక్రమాల ద్వారా ఈ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఈ సంవత్సరం మకర రాశి వారి యొక్క ఫలితాలను పరిశీలించినట్లయితే ఈ మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. బృహస్పతి బలం కూడా తగ్గుతోంది. కాబట్టి జాగ్రత్తలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా పాటించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో పొరపాట్లు దొరుకుతాయి. వ్యాపార నిర్ణయాలు వెంటనే ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. విభేదాలు వృత్తిపరంగా కూడా చోటు చేసుకుంటాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా మాత్రమే అంతిమ విషయాలు సాధించగలుగుతారు. ఓర్పు, సహనం వంటివి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా తప్పనిసరి. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరం మకర రాశి వారికి ప్రతికూల గ్రహం శని, అనుకూల గ్రహాలు రాహువు, బృహస్పతి. ప్రతికూల గ్రహమైనటువంటి శని యొక్క దోష నివృత్తికి నువ్వుల దానం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఈ ప్రక్రియ ద్వారా కలిసి వస్తాయి. ఈ సంవత్సరం కుంభరాశి వారి యొక్క ఫలితాన్ని పరిశీలించినట్లయితే పూర్వార్ధం వీరికి చాలా కలిసి వస్తుంది. నవంబర్ దాకా బృహస్పతి యొక్క సంచారం రాజ్యస్థానంలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ నవంబర్ తర్వాత నుంచి లాభస్థానంలో అనుకూలతను పెంచుతుంది. 3 గ్రహాలు లాభస్థానంలో కుంభరాశికి సంచరిస్తుండడం వల్ల చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. శత్రుభీతి పోతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో కూడా అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. పారిశ్రామిక రంగం వారికి కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు మెండుగా లభిస్తాయి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ప్రతికూల గ్రహం రాహుగ్రహం. అనుకూల గ్రహాలు కేతువు, బృహస్పతి, శని. ప్రతికూల గ్రహమైనటువంటి రాహు యొక్క దోష నివృత్తికి దుర్గా సప్తశతి పారాయణ బాగా ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈ సంవత్సరం మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. గృహరీత్యా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించబడతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన కార్యక్రమాలు తద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి కూడా సానుకూల పరిస్థితులు వ్యాపార అభివృద్ధి ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులకి సానుకూల పరిస్థితులు విద్యాపరంగా కూడా కలిసి వస్తాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రావీణ్యత తద్వారా గుర్తింపు ప్రతి కార్యంలోనూ కూడా పొందగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతి లభిస్తుంది. ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1,
అవమానం 7. ఈ సంవత్సరం మీనరాశి వారికి ప్రతికూల గ్రహాలు కేతువు, శని, అనుకూల గ్రహం బృహస్పతి. ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఈ సంవత్సరం మీనరాశి వారు గణపతి యొక్క ఆరాధన, గణపతికి చేసేటువంటి పూజాది కార్యక్రమాల ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈటీవీ ప్రేక్షకులందరికీ వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడాను ఇంటి ముంగిట రతనాల ముగ్గులు అమర్చడమే కాకుండా సింహద్వారం వద్ద తప్పనిసరిగా మామిడి తోరణాలు చక్కగా అలంకరింపచేయాలి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవిని స్వాగతం పలుకుతున్నట్టుగా ఆ యొక్క గడప వద్ద పద్మపుష్పపు ముగ్గు తప్పనిసరిగా వేసి తీరాలి. తెలుగింట లక్ష్మీ ఆగమనం జరిగేటువంటి ఈ వికారి నామ సంవత్సర ఉగాది నాడు కాలపురుషుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కూడి సర్వ శుభములను కూడాను మనకు కలగచేయటానికి, గృహబలరీత్యా కూడాను అనుకున్న కార్యక్రమాలన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేరటానికి, సర్వ సంపదలతో తులతూగటానికి ఈ రోజున ఇంటిల్లిపాది కూడాను అభ్యంగన స్నానములు ఆచరించి నూతన వస్త్రములు ధారణ చేసి ఇంటిలోని దేవతా మందిరం వద్ద ఆవు నెయ్యితో కానీ లేక నువ్వుల నూనెతో కానీ దీపారాధన నిర్వహించాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగించటం వల్ల ఈ వికారి నామ సంవత్సరంలో రాజు శని కావటం వల్ల శనిగ్రహరీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుండి శాంతిరస్తు, పుష్టిరస్తు అనేటువంటి తత్వచింతన రీత్యా ఇంటిలో తప్పనిసరిగా స్ఫటికలింగము లేక పాదరసలింగము కనుక ఉన్నట్లయితే నమక చమకాదులతో అభిషేకార్చన తప్పనిసరిగా నిర్వహించాలి ఈ సంవత్సర ఉగాది నాడు. ఈ వికారి నామ సంవత్సర ఉగాదికి శని రాజు కావటం, మంత్రి రవిగా ఉండటం చేత నమక చమక పారాయణాదులతో కనుక పరమేశ్వరుణ్ణి వివిధ రకాలైనటువంటి పండ్ల రసములతో కూడి అభిషేకార్చన కనుక నిర్వహించినట్లయితే శనిగ్రహము మీ గృహానికి మేలు చేకూరుస్తుంది. వేద పండితులకు నూతన వస్త్రములను బహూకరించి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి తప్పనిసరిగా ఆశీర్వాదం అనేటువంటిది తీసుకోవటం వల్ల సర్వ విధముల సంపదలతో ఆ గృహంలోని అందరూ కూడాను విరాజిల్లుతారు. మీ ఇంటిలోని దేవతా మందిరం వద్ద అభిషేకము అనంతరం నూతన వికారినామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని కూడా ఆ పూజా మందిరం వద్ద ఉంచి కాలపురుషునికి నమస్కృతాంజలు గడిస్తూ కాలాయ నమః, కాలకాలాత్మాయ నమః అని చెప్పేసి అక్షతలు, ఎరుపు రంగు పుష్పాలు ఆ పంచాంగం పైన ఉంచి నమస్కృతాంజలు గడించి షడ్రసోపితమైనటువంటి ఉగాది పచ్చడి, ఈ ఉగాది పచ్చడి ప్రకృతి మాతకు పరమార్థ లక్షణాన్ని ఇస్తుంది. అందుచేతనే పార్వతీ పరమేశ్వరుల యొక్క ప్రకృతి పరమాత్మ తత్వం మనకు ప్రకృతిలో శోభిల్లుతూ మామిడి పండ్ల ఆవిర్భావం వచ్చేస్తుంది, ప్రకృతి పరవశించిపోతుంది అన్నమాట. అందుచేత ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వేప పూత,
చింతపండు కొత్తది, అలాగే మామిడి ముక్కలు కలిపి షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడి బెల్లం వేసి తయారు చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించి మాకు ఆయుష్ ఆరోగ్యాన్ని పెంపొందించవలసింది కాళాత్మ స్వరూప అంటూ ఆ యొక్క నైవేద్యం పెట్టినటువంటి ఉగాది పచ్చడిని ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించాలి. గుడికి వెళ్ళి గుడిలో జరిగేటువంటి పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొని ఆ భగవంతునికి నమస్కృతాంజలు ఘటించి తప్పనిసరిగా ఈ ఉగాది పర్వదినాన్ని సుఖ సంతోషాలతో గడపాలి. అంతేకాకుండా ఉగాది నాడు చేసేటువంటి దానం చిన్నదైనా సరే కోటి రెట్ల సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ద్వాదశ రాశులు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు వికారినామ సంవత్సర శుభాకాంక్షలు. విజయవంతంగా జీవితాన్ని ముందుకు నడపడం కోసం మేషాది ద్వాదశ రాశుల వారు పాటించవలసిన పరిహారాలలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా చేయవలసినటువంటి దానాలలో ఎరుపు రంగు దుస్తులు ప్రాధాన్యతను పొంది ఉన్నాయి. ఎరుపు దుస్తులను దానం చేస్తే ఈ రాశి వారికి మేలు కలుగుతుంది. అలాగే ఈ రాశి వారు దర్శించవలసిన క్షేత్రాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినవి మేలు కలిగిస్తాయి. ఇందులో మోపిదేవి ప్రధానమైనది. ఆరాధించాల్సిన దైవం మేషరాశి వారికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అలాగే మేషరాశి వారు ఈ సంవత్సరం పఠించాల్సినటువంటి మంత్రం ఓం శరవణ భవ. అలాగే అదృష్టం కలగాలంటే మేషరాశి వారు ఈ సంవత్సరం పాటించవలసిన పరిహారాలలో చేతికి ఎరుపు రంగు దారాన్ని 3, 5, 7 ఈ వరుసలలో రక్షగా కుడి చేతికి ధరించాలి. ధనలక్ష్మి అనుగ్రహం కోసం మేషరాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలలో రాహుదీపం ప్రధానమైనది. అలాగే మేషరాశి వారికి ఈ సంవత్సరం అదృష్టం కలిగించే వారం గురువారం అవుతున్నది. వృషభ రాశికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా శనైశ్చరుడు వక్రించబోతున్నాడు. వృషభ రాశి వారు కొంచెం ఎక్కువగానే జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చేయవలసినటువంటి దానాలలో పెరుగు, అటుకులు, పాలు మొదలైనవి ప్రధానమైనవి. వృషభ రాశి వారు ఈ సంవత్సరం దర్శించవలసినటువంటి క్షేత్రాలలో ప్రధానమైనవి కృష్ణ దేవాలయాలు. వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఆరాధించాల్సినటువంటి దైవ స్వరూపము శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈ సంవత్సరం వృషభ రాశి వారు నిరంతరం పఠించవలసిన మంత్రం శ్రీకృష్ణ శరణం మమ. ఈ సంవత్సరం వృషభ రాశి వారు అదృష్టం వరించాలంటే చేయవలసినటువంటి పని చిన్నారి బాలబాలికలకు పిల్లల గ్రోవిని బహుమతిగా అందచేయడం. ధనలక్ష్మి అనుగ్రహం కోసం వృషభ రాశి వారు ఆచరించవలసినటువంటి క్రియాకలాపాదులలో పసుపు రంగు దుస్తులను అధికంగా ధరించాలి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిగించేటటువంటి వారం శుక్రవారం. మిథున రాశికి సంబంధించి ఈ వికారినామ సంవత్సరం అంతా కూడా సప్తమంలో శనైశ్వరుడి వక్ర లక్షణం కారణంగా ఇంటిలో కొద్దిగా వ్యతిరేక ఫలాలు ఎదుర్కోవలసి ఉంటుంది. లాభదాయకంగా జీవనాన్ని సుగమం చేసుకునే నిమిత్తమై పాటించవలసినటువంటి పరిహార మార్గాలలో మిథున రాశి వారికి సంబంధించి చేయాల్సిన దానాలలో జలదానం అద్భుతమైనది. మిథున రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా దర్శించవలసినటువంటి క్షేత్ర ప్రసక్తి ఆలోచన చేసినప్పుడు శివాలయాలు ఈ రాశి వారికి మేలు కలిగిస్తాయి. ఈ రాశి వారు ఈ వికారినామ సంవత్సరం అంతా కూడా ఆరాధించవలసినటువంటి దైవ స్వరూపాలలో ప్రత్యేకమైనటువంటిది
అర్ధనారీశ్వర స్వరూపం. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా పఠించవలసినటువంటి మంత్రం విశేషంగా శివాయ గురవే. మిథున రాశి వారు ఈ సంవత్సరం అంతా అదృష్టం పొందాలి అంటే జేబులో కృష్ణ పటాన్ని అలంకారప్రాయంగా ధరించడం. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా ధనలక్ష్మి అనుగ్రహం పొందాలి అంటే చేయాల్సిన పని ప్రధానంగా కుంకుమ బొట్టును నుదుట ధరించడం. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిగించేటటువంటి వారంగా సోమవారాన్ని స్వీకరించాలి. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా సప్తమంలో రాబోయే గురువు దృష్టి కారణంగా ఆర్థిక లాభం, ఆకస్మిక ధనప్రాప్తి ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఎదురు చూస్తున్నాయి. సానుకూలమైన ఈ ఫలితాలను మరింత బలోపేతం చేసుకునే విధంగా కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చెయ్యాల్సిన దానాలలో అతి ముఖ్యమైనది అన్నదానం. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా దర్శించాల్సినటువంటి క్షేత్ర ప్రసక్తిలో ప్రత్యేకంగా విజయవాడ కనకదుర్గ ఆలయం చెప్పుకోదగింది. ఈ రాశి వారికి సంబంధించి ఆరాధించాల్సినటువంటి దైవం బాలా త్రిపుర సుందరి. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా పఠించాల్సిన మంత్రం ప్రత్యేకంగా శ్రీమాత్రే నమః. ఈ రాశివారు అన్నింటా అదృష్టం వరించాలి అంటే చేయవలసినటువంటి పని ప్రత్యేకంగా శుభకార్యాలలో అన్న వడ్డన. ఈ రాశివారు ధనలక్ష్మి అనుగ్రహం కోరి చేయవలసినటువంటి పనులలో అతి ముఖ్యమైనది పువ్వులను ఆలయాలలో అర్చన నిమిత్తమై అందజేయడం. కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ వారమంతా కూడా శ్రేయోదాయకంగా లాభదాయకంగా ఉండేటటువంటి వారం సోమవారం. సింహరాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి సూర్యనారాయణమూర్తి ఈ సంవత్సరానికి సేనాధిపతిగా ప్రవర్తించబోతున్నాడు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకోకుండా కోపాలు పెరుగుతాయి, ఆగ్రహం పెరుగుతుంది, అనవసర ద్వేషాలు పెరుగుతాయి. కోపతాపాలతో ఈ సంవత్సరం అంతా కూడా వీరు ఉడిగిపోతుంటారు. ఈ స్వభావాన్ని నియంత్రించుకొని జీవితాన్ని విజయవంతంగా ఈ వికారినామ సంవత్సరం అంతా కూడా ఆనందదాయకంగా గడిపే నిమిత్తమై పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది దానం. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా చేయవలసిన దానంలో ప్రత్యేకంగా పసుపు కొమ్ములను దానంగా ఇవ్వడం. సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా సందర్శించవలసిన క్షేత్ర పర్యటనలలో ప్రత్యేకించి రామచంద్రమూర్తికి సంబంధించిన ఆలయాల దర్శనం మేలు కలిగిస్తుంది. సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఆరాధించాల్సిన దైవ స్వరూపము శ్రీరామచంద్రమూర్తి. సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా పఠించాల్సినటువంటి మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ. సింహరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం వరించాలి అంటే చేయవలసినటువంటి క్రియ ప్రత్యేకంగా రామాలయాలలో రామ కళ్యాణ సందర్భంలో తలబ్రాలను బియ్యాన్ని ప్రత్యేకంగా అందజేయడం. ఈ సంవత్సరం ధనలక్ష్మి వరించాలి లేక ధనలక్ష్మి అనుగ్రహం లభించాలి అంటే సింహరాశి వారు పాటించవలసినటువంటి పరిహారాలలో ఆదివారం మౌనవ్రతం అతి ముఖ్యమైనది. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిగించే వారం ఏది అన్న ప్రశ్నించుకుంటే ఆదివారం ఈ రాశి వారికి అదృష్టదాయకమైనది. కన్యా రాశికి సంబంధించి చతుర్థంలో ఉన్న శని కారణంగా అన్ని వ్యతిరేక ఫలాలే ఎదురు కాబోతున్నాయి. అర్ధాష్టమ శని, వక్రించిన శని కారణంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొంత వ్యతిరేక ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. వీటిని సానుకూలపరుచుకొని రాజు మంత్రి శనేశ్వరుడు అయిన కారణం చేత విజయవంతంగా జీవితాన్ని వికారినామ సంవత్సరాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి అంటే పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది దానం. కన్యా రాశి వారు ఈ సంవత్సరం చేయవలసినటువంటి దానాలలో అతి ముఖ్యమైనది పట్టు వస్త్రాలు. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా దర్శించవలసినటువంటి క్షేత్ర ప్రసక్తిలో జగన్మోహిని దేవాలయాన్ని సందర్శించాలి. ఆదిశేషుపై పవళించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి, పాద సంవాహనం చేసేటటువంటి మహాలక్ష్మి ఈ చిత్రపటాన్ని మనస్సులో నిలుపుకొని ధ్యానం చేసినా కూడా కన్యా రాశి వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ సంవత్సరం కన్యా రాశి వారు పఠించవలసినటువంటి మంత్రాలలో అతి ముఖ్యమైనది శ్రీ విష్ణవే నమః. కన్యా రాశి వారు అదృష్టం వరించాలి అంటే ఆచరించవలసినటువంటి ప్రక్రియ ఎరుపు, పసుపు
ఈ 2 రంగులలో ఉండేటటువంటి దారాన్ని కుడి చేతికి రక్షగా ధరించాలి. ధనలక్ష్మి అనుగ్రహం లభించాలి అంటే కన్యా రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా పాటించవలసిన పరిహారాలలో లక్ష్మీనారాయణుల ప్రతిమను లేక రూపును మెడలో పెండెంట్గా ధరించాలి. లాభం కలిగించేటటువంటి వారం శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతిదాయకమైనటువంటి బుధవారం. తులారాశికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా తృతీయంలో గురుశనుల కలయిక, వక్రించిన శని కారణంగా మిశ్రమ ఫలితాలు ఎదురు కాబోతున్నాయి. చిరకాలంగా అన్నదమ్ముల మధ్య విభేదాల్లో ఉండేటటువంటి ఆస్తి తదితర వివాదాలు పరిష్కారం అవుతాయి. విదేశాలలో అవకాశాలు లభిస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. స్వల్ప ప్రయాణాలు అలాగే సమీప ప్రాంతాలకు వెళ్ళేటటువంటి ప్రయాణాలు అత్యద్భుతంగా లాభదాయకంగా పరిణమిస్తాయి. ప్రయాణాలు మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా లాభదాయకంగా ఉండబోతున్నాయి. ఇటువంటి విజయపూర్వకమైనటువంటి పరిస్థితులను చక్కబెట్టుకొని మరింత విజయవంతంగా ఈ వికారినామ సంవత్సరాన్ని గడిపే నిమిత్తమై తులారాశి వారు పాటించవలసిన పరిహారాలలో ముందుగా చేయాల్సిన దానం, ఈ సంవత్సరం అంతా కూడా వెండి లోహం దానంగా ఇచ్చిన పక్షంలో మంచి ప్రయోజనం పొందగలుగుతారు. దర్శించవలసిన క్షేత్ర ప్రసక్తిలో ప్రత్యేకంగా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ దర్శనం మేలు కలిగిస్తుంది. తులారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఆరాధించవలసిన దైవం రమా సమేత సత్యనారాయణ స్వామి. తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా పఠించవలసినటువంటి మంత్రం సుధా భాగ్యాబ్ధి చంద్రికాయై నమః. తులారాశి వారికి సంబంధించి అదృష్టం వరించాలి అంటే పాటించవలసిన పరిహారం ప్రత్యేకంగా రాహుకాలాలలో మౌనవ్రతాన్ని పాటించడం. తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ధనలక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే ఆచరించవలసినటువంటి పరిహారం సత్యవ్రతం చేయడం. ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి అదృష్టం కలిగించేటటువంటి వారం గురువారం. వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా 2వ ఇంట ఉన్న గురువు కారణంగా ఆకస్మిక ధనప్రాప్తి, మంచి వర్చస్సు, మాట బలం, అధికారుల మెప్పుదల, యోగ్యమైన సంబంధాలు, మంచి మానవ సంబంధాలలో పరిణతి ఇవన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి. అలాగే 2వ ఇంట ఉన్న వక్రించిన శని కారణంగా కూడా మాట తడబడడం, మాట పైన నిలబడకపోవడం, మాట తప్పడం, ధనం ఇచ్చిన చోట తిరిగి ఆ డబ్బు వెంటనే రాకపోవడం ఇది వ్యతిరేక ఫలంగా కూడా చెప్పుకోవాలి. ఇటువంటి మిశ్రమ ఫలితాలలో వృశ్చిక రాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది దానం. ఈ రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా తరచుగా బెల్లం దానంగా ఇవ్వాలి. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా దర్శించవలసినటువంటి క్షేత్ర ప్రసక్తి ఆలోచన చేసినప్పుడు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ సందర్శనం మేలు కలిగిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఆరాధించవలసినటువంటి దైవ స్వరూపము నరసింహస్వామి. వృశ్చిక రాశి వారు పఠించవలసినటువంటి మంత్రం వాచామగోచరాయై నమః. ఈ రాశి వారు అదృష్టం వరించాలి అంటే పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది నువ్వులు బెల్లము కలిపినటువంటి నువ్వుండలను సంవత్సరం అంతా కూడా తరచుగా అందరికీ పంచి పెడుతూ ఉండడం. ధనలక్ష్మి అనుగ్రహం పొందాలి అంటే పాటించవలసినటువంటి పరిహారాలలో నువ్వుల నూనెతో దీపారాధనలు చేయడం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిగించేటటువంటి వారం మంగళవారం. ధనురాశికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా రాశిలోనే రాశ్యాధిపతి అయినటువంటి గురువు సంచారం చేస్తున్న కారణంగా అనేక ప్రాంతాలు తిరగవలసి రావడం, శారీరక పరమైనటువంటి అలసట అధికంగా పొందడం కనిపిస్తుంది. రాశిలోనే వక్రించిన శని ఉన్న కారణం చేత 7.5 సంవత్సరాల శని కారణంగా అనేక ఆర్థిక శారీరక పరమైన ఇబ్బందులను ఈ రాశి వారు ఎదుర్కొంటారు. అయితే మూలా నక్షత్రంలోనే ఈ సంవత్సరంలో గ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ సంవత్సరంలో వీరికి అధికంగా రాజ గౌరవాదరాదులు కూడా లభించబోతున్నాయి. అవమానాదులు తక్కువగా, గౌరవాదరాదులు ఎక్కువగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం కనిపించబోతున్నాయి. కనుక ఈ రాశి వారు దానాలు ఎక్కువగా చేయాలి. ఈ సంవత్సరం వీరంతా కూడా బియ్యం పిండితో చేసినటువంటి
కారం పదార్థాలను తరచుగా దానం చేస్తున్న పక్షంలో మంచి ప్రయోజనం పొందగలుగుతారు. ధనురాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా దర్శించాల్సినటువంటి క్షేత్ర ప్రసక్తిలో కాణిపాకం గణపతి దేవాలయం అతి ముఖ్యమైనది. ఈ సంవత్సరం అంతా కూడా ధనురాశి వారు ఆరాధించవలసినటువంటి దైవ స్వరూపము లక్ష్మీ గణపతి. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా పఠించవలసినటువంటి మంత్రం ఓం గం గణపతయే నమః. అదృష్టం వరించాలి అంటే ధనురాశి వారు పాటించవలసిన పరిహారాలలో నిరంతరం ఇంటిలో దేవతారాధన చేసే సమయంలో ఆ దైవానికి పసుపు నీటితో అభిషేకం చేయడం. ధనలక్ష్మి అనుగ్రహం పొందాలి అంటే ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలలో గరికను తేనెలో ముంచి గణపతి పాదాలపైన సమర్పించడం. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా లాభదాయకంగా స్మరించుకోవలసినటువంటి వారం మంగళవారం. మకర రాశికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా 12వ ఇంట ఉన్న శని కారణంగా ఆర్థిక లాభాలు ఈ సంవత్సరం అంతా వీరికే ఎదురు చూస్తున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి, దూర ప్రయాణాలలో లాభాలు, ఇంటిలో అంత ఆనందకరమైన వాతావరణం నెలకొల్పబోతుంది ఈ రాశి వారికి. అయితే 12వ ఇంట ఉన్న రాహు కారణంగా ప్రయాణాలు, అలాగే ప్రమోషన్ల పేరిట ఇంటికి దూరంగా ఉండవలసి రావడం కూడా సూచనగా చెప్పవచ్చు. వీరికి ఈ సంవత్సరం ప్రమోషన్లు రావడం, అలాగే ఇంటికి దూరంగా ఉండవలసి రావడం ఇత్యాదిగా గల మిశ్రమ శుభ వ్యతిరేక ఫలాలను అన్నింటినీ కూడా విజయవంతంగా చేసుకునే నిమిత్తమై వృశ్చిక రాశి వారు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది దానం. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా మజ్జిగను దానంగా ఇవ్వాలి. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా దర్శించవలసిన క్షేత్రాలలో శివ సంబంధితములైనవి అతి ముఖ్యమైనవి. మకర రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ఆరాధించవలసిన దైవం ఈశ్వరుడు. ఈ రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా పఠించవలసినటువంటి మంత్రం ఓం నమః శివాయ. ఈ రాశి వారికి సంబంధించి అదృష్టం కలగాలి అంటే ఈ సంవత్సరం అంతా కూడా వీరు గుర్రం నాడాను వారు నివసించేటటువంటి గుమ్మానికి ప్రధాన ద్వారానికి మేకులతో బంధించడం. ధనలక్ష్మి అనుగ్రహం పొందాలి అంటే మకర రాశి వారు పాటించవలసిన పరిహారాలలో శనగపప్పును ప్రత్యేకంగా దానంగా ఇవ్వాలి. మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా లాభదాయకంగా ఉండబోయేటటువంటి వారం శుక్రవారం. కుంభరాశికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా ఏకాదశంలో ఉన్న శనైశ్వరుడి కారణంగా ఆకస్మిక ధనప్రాప్తి, లాభాలే కనిపించబోతున్నాయి. రాశ్యాధిపతి అయినటువంటి శనైశ్వరుడు రాజు మంత్రి 2 భాగాలుగా కూడా అధికారం స్వీకరించినందువల్ల ఈ రాశి వారికి అన్నిట విజయమే ఈ సంవత్సరం ఎదురు కాబోతుంది. ఈ ఫలితాలను మరింత బలోపేతం చేసుకునే నిమిత్తమే కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చేయవలసిన దానాలలో అతి ముఖ్యమైనది లడ్డూలను దానంగా ఇవ్వడం. కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా దర్శించవలసినటువంటి క్షేత్రాలలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రత్యేకంగా చెప్పుకోదగినది. కుంభరాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిగించేటటువంటి దైవం, ఆరాధించే దైవ స్వరూపం, కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా పఠించవలసినటువంటి మంత్రము ఓం నమో వెంకటేశాయ. కుంభరాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం వరించాలి అంటే పులిహోరను ఇష్టదైవానికి ప్రీతికరంగా నివేదనగా సమర్పించి బంధుమిత్రులకు, తెలిసిన వారికి అందరికీ కూడా వితరణ చేసిన పక్షంలో ఈ రాశి వారిని అదృష్టం వరిస్తుంది. ధనలక్ష్మి అనుగ్రహం పొందాలి అంటే ఈ రాశివారు శనివారం నాడు ఉపవాస వ్రతాన్ని పాటించాలి. ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా ఉండే విధంగా కుంభరాశి వారు పాటించవలసినటువంటి అదృష్టం కలిగించేటటువంటి వారం శనివారం. మీన రాశికి సంబంధించి రాశ్యాధిపతి అయినటువంటి గురువు దశమంలో వృత్తి క్షేత్రంలో ఉండి రాణింపును ఇవ్వబోతున్నాడు. ప్రమోషన్లు, ప్రయాణాలలో లాభదాయకంగా ఉండే విధానాలు, అలాగే అధికంగా వేతన భత్యాలలో మార్పులు ఇవన్నీ కూడా ఉద్యోగులను ఈ సంవత్సరం వరించబోతున్నాయి. ప్రత్యేకించి మీనరాశి వారికి లభించబోయే ఈ శుభ ఫలితాలను బలోపేతం చేసుకునే నిమిత్తమై పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది దానం. దాన రూపంలో ఈ రాశి వారు రొట్టెలను అధికంగా దానంగా ఇవ్వాలి.
ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా దర్శించవలసిన క్షేత్రాలలో గురు సంబంధమైనవి అతి ముఖ్యమైనవి. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా ఆరాధించవలసిన దైవ స్వరూపము షిరిడి సాయినాథుడు. ఈ సంవత్సరం మీనరాశి వారు సంవత్సరం అంతా కూడా పఠించవలసినటువంటి మంత్రం ఓం సాయినాథాయ నమః. ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం వరించాలి అంటే మీనరాశి వారు పాటించవలసిన పరిష్కార మార్గాలలో తెల్లని దుస్తులను ధరించడం. ఈ రాశి వారికి మహాలక్ష్మి అనుగ్రహం లభించాలి అంటే పాటించవలసిన పరిహారాలలో వేప మొక్కలను వితరణ చేయడం. మీనరాశి వారికి సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టం కలిగించేటటువంటి వారం గురువారం. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారు ఈ సంవత్సరం అంతా పాటించవలసిన పరిహారాలు, పరిష్కార మార్గాలు. కాలపురుషుడు అందరికీ క్షేమం కలిగిస్తాడు అని కోరుకుంటూ, అందరి క్షేమాన్ని కోరుకుంటూ మరొకసారి వికారినామ సంవత్సర శుభాకాంక్షలతో శుభమస్తు. యుగమంతా కూడా మొట్టమొదట ఎప్పుడు ప్రారంభమైందో అది యుగాది. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా చేసుకుంటే అది ఉగాది. ఎప్పుడు ఉగాది ప్రారంభమవుతుంది అంటే చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథి ఎప్పుడు సూర్యోదయానికి ఉన్నదో అప్పుడు ఈ సంవత్సరారంభం అవుతుంది. ఈ సంవత్సరం అనేటటువంటిది కాలమునందు ఒక ప్రమాణంగా స్వీకరిస్తారు. ఈ సంవత్సరం అనేటటువంటిది ఒక ప్రమాణము కనుక ఒక సంవత్సర ప్రారంభంలో మనం భగవంతుణ్ణి ఎలా ఆరాధన చేసి ఆ సంవత్సరంలో వచ్చేటటువంటి దుష్ఫలితములను రాకుండా చూసుకోవచ్చో, లేదా ఆ ఫలితములను ఈశ్వరానుగ్రహంతో బాగా తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుందో, ధర్మమునందు ఊంచుకునేటటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి మరింత విశేషంగా ఎలా పాదుకునేటట్టుగా ప్రయత్నం చెయ్యాలో, దానికి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలో చెప్పేటటువంటి విధి విధానమే ఉగాది నాడు మనం చేసేటటువంటి పూజకి సంబంధించినటువంటి కల్పం. ఏ మహానుభావుని యొక్క అనుగ్రహం చేత నక్షత్రములు ప్రకాశిస్తున్నాయో, సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నారో, ఒక ప్రత్యేకమైనటువంటి పథంలో ఈ భూమి అంతా తిరుగుతోందో, సమస్త ప్రాణులు ఒకే వేగంతో ఊపిరి తీస్తున్నాయో, అన్ని గ్రహములు కూడా ఒక నియతి ప్రకారంగా ఒక వేగంతో తిరుగుతున్నాయో, ఇదంతా చేయిస్తున్నవాడు ఒకడు ఉన్నాడు అనేటటువంటి పరమ నమ్మకంతో బ్రతకడం ఆస్తిక్య బుద్ధి అని వేదాంతర్గతమైనటువంటి విషయంగా పరిగణిస్తూ సనాతన ధర్మమునందు విశ్వసించి జీవిస్తారు. 5 అంగములతో కూడుకుని ఉన్నటువంటిదేదో దానికి పంచాంగము అని పేరు. ఈ 5 అంగములతో కూడుకున్నటువంటి పంచాంగం కాలాన్ని విభాగం చేసి కాలమునందు దైవ సంబంధమైనటువంటి విభూతి అంతర్లీనంగా ఎలా ప్రవహిస్తోంది అన్నదాన్ని నిర్ణయం చేసి మనకి అందిస్తుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీవేంకటేశ్వర విభుడు కూడా ఇప్పటికీ ప్రతిరోజు తన దగ్గర కొలువు జరుగుతున్నప్పుడు పంచాంగ శ్రవణం చేస్తాడు. అంటే ఆయనకి తెలియక ఆయనే కాలస్వరూపుడు. లోకం ఒక సదాచారాన్ని అలవాటు చేసుకోండి అని చెప్పడానికి పంచాంగ శ్రవణం చెయ్యమని పరమాత్మయే మనకి ప్రబోధం చేస్తున్నాడు. సంవత్సర ప్రారంభంలో మాత్రం విశేషమైనటువంటి రీతిలో ఒక ప్రసాదాన్ని, పదార్థాన్ని తయారు చేసి ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. దాన్ని నింబకుసుమ భక్షణము అని పిలుస్తారు. అందులో ప్రధానమైనది ఏది అంటే వేప పువ్వు, వేప చిగురు కూడా కలిపే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. అది తీయగా ఉండేది కాదు, కమ్మగా ఉండేది కాదు, చేదుగా ఉంటుంది. చేదుగా ఉన్న పువ్వుని సంవత్సర ప్రారంభంలో తినిపిస్తారు. ఎందుకు తినిపిస్తారు అంటే భారతీయ తత్వశాస్త్రంలో, ఆర్షధర్మంలో, సనాతన ధర్మంలో ఋషుల ప్రజ్ఞకి 2 చేతులెత్తి నమస్కరించాలి. మొట్టమొదట చేదు తిండం నీకు అలవాటు కాకపోతే పొంగలి తినే అధికారం నీకు లేదు. ఎందుకు వేప పువ్వుతో కూడుకున్న పదార్థం తినమంటారు అంటే యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం అని ప్రమాణం.
తినేటప్పుడు ఆ ప్రసాదాన్ని, ఆ పదార్థం ఏ ఏ పదార్థముల సంఘాతముగా ఉండాలో కూడా చెప్పారు. వేప పువ్వు, బెల్లం ముక్క, పంచదార కొద్దిగా, ఆ తర్వాత ఆవు నెయ్యి, చింతపండు, వీటిని కలిపి ముద్ద చేసి ఈశ్వరుడికి నివేదన చేస్తారు. నివేదన చేసి పుచ్చుకుంటారు. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి పరదేవత యొక్క అనుగ్రహం ప్రకృతిని రక్షించడానికి వేప పువ్వుగా ఆ కాలంలో వికసించింది. అది అమ్మవారి అనుగ్రహం అందులో ఉంది. అందుకని నింబసుమం, వేప పువ్వుని కలుపుకుంటారు. యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంల ఘృతైర్యుతం. ఆవు నెయ్యి అమృతంతో సమానం. అలాగే చింతపండు పుల్లగా ఉంటుంది కాబట్టి ఆకలిని పెంచుతుంది. ఆకలిని పెంచి తిన్న అన్నం జీర్ణమై శక్తి పెరగడానికి కారణమవుతుంది. ఇక ఆ తరువాత తప్పకుండా దేవాలయ దర్శనం చెయ్యాలి. మనకి స్థానికంగా దగ్గరలో ఏ దేవాలయం ఉంటుందో ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉన్నటువంటి దైవాన్ని స్మరించి ప్రదక్షిణం చేసి చక్కగా మనకి తోచినటువంటి పదార్థం, ఫలమో పత్రమో పుష్పమో ఏది వీలైతే అది దేవాలయానికి పట్టుకెళ్ళి ఇచ్చి నమస్కరించి కొంతసేపు గడిపి ఏ కార్యాన్ని మీరు ఎలా మొదలుపెట్టారు అనేటటువంటిది ప్రధానం. దీనివలన వ్యక్తి యొక్క జీవితం ఆ సంవత్సరంలో చక్కగా ప్రశాంతంగా జరిగి కావలసిన వాటిని సాధించుకోగలిగిన శక్తిని పొందుతాడు. అలాగే దేశమంతా కూడా సుభిక్షంగా ఉండడానికి వీళ్ళందరి యొక్క భక్తి కారణమవుతుంది. ఉగాది పండగ చేసుకునేటప్పుడు నువ్వు ఈ ప్రకారంగా చేసుకుంటే కాలము నీకు సౌలభ్యాన్ని కల్పించి చిట్ట చివరికి ఆ సంవత్సరం అంతా కూడా యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంలఘృతైర్యుతం భక్షితం పూర్వయామేస్య తద్వర్షం సౌఖ్యదాయకం. ఆ సంవత్సరము నీకు సౌఖ్యదాయకమై నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా నీకు అన్ని రకములైనటువంటి విభూతుల్ని అనుగ్రహిస్తుంది అన్న విషయాన్ని మనందరికీ కూడా పూనికతో అందించడమే ఈ ఉగాది యొక్క ప్రధానమైన విశేషం. తెలుగువారందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలను ఆవిష్కరిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచేరేటి రోజు, వసంతాలు పూచేరేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటిలోని నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు.